హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విత్ చేతన్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. ఈరోజు వంట ఏంటంటే గులాబీ పువ్వులు తయారు చేయడం. అవి ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాం. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెని తీసుకుందాం. మనకి రెసిపీకి ఏమేమి అవసరమంటే మైదా పిండి, బియ్యం పిండి, అదే వరిపిండి అంటారు కదా అది, ఇంకా నెక్స్ట్ షుగర్. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. మన కప్పు అనేది ఇంపార్టెంట్. మనమైతే ఏ కప్పుతో తీసుకుంటామో ప్రతి క్వాంటిటీ ఆ కప్పుతోనే తీసుకుందాం, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ అయితే ఒక కప్పు తీసుకుని నేనైతే ఈ కప్పుతో మైదా పిండి తీసుకున్న 2 కప్స్. ఇంకా 2 కప్స్ మైదా పిండికి 4 కప్స్ వరిపిండి అయితే పడుతుంది. బియ్యం పిండి 4 కప్స్ అయితే పడుతుంది, అంటే 1/2. ఒక కప్పు మైదా పిండి వేసామంటే 2 కప్స్ బియ్యం పిండి వేసుకోవడమే. ఇంకా షుగర్ కూడా సేమ్ 2 కప్స్ మైదా పిండి అయితే 2 కప్స్ షుగర్. మైదా పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో షుగర్ కూడా అనేది అంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే అంతే తీసుకున్నాను. కొంచెం అయితే అంత ఎక్కువ కాదు తక్కువ కాదు, పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. మీరైతే ఎక్కువ తింటే కొంచెం షుగర్ ఎక్కువగానే వేసుకోండి. దీనికైతే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేయండి. కొంచెం ఉప్పు యాడ్ చేసి మొత్తం షుగరు, ఉప్పు, మైదా పిండి, బియ్యం పిండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటే బాగా అంతా మిక్స్ అవుతుంది. తర్వాత అయితే కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్ అనేది కొంచెం వేసుకుంటే అది అనేది ముద్ద కట్టకుండా ఉంటుంది. మనం ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, అది చిన్న అదే ఉండ కట్టేస్తుంది పిండి అంతా. అప్పుడు మనకి టైం ఎక్కువ అనేది పడుతుంది. అందుకని వాటర్ అనేది కొంచెం తీసుకొని సరిపెట్టేట్టుగా వేసుకోండి. ఇంకా వాటర్ కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేసుకోవడానికే మినిమం నాకైతే ఒక 1/2 అవర్ పడుతుంది. ఎందుకంటే మధ్యన ఎక్కడ ఉండకట్టకుండా మీ మిక్సింగ్ అనేది బాగా తీసుకుంటే ఇదనేది బాగుంటుంది. చూసారా, నాకు ఇంకా ఇప్పుడు చూపించిన తర్వాత అయితే నాకైతే ఇంకొక 10 minutes అయితే పట్టింది. అంటే ఇంకా వాటర్ వేయకూడదు, ఆ వాటర్ అయితే సరిపోద్ది. ఇంక ఈ విధంగా చూసారా, మొత్తం పంచదార, వరిపిండి, మైదా పిండి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా చూసారా. నేనైతే అంత ఉప్పు అయితే తీసుకున్నా, ఆ ఉప్పు అయితే సరిపోయింది. మీరు కూడా ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు, వేసామా అన్నట్టు కొంచెం అయితే తీసుకోండి. ఇంక ఉప్పు తీసుకున్న తర్వాత కూడా బాగా అంత చిక్కగా ఉండకూడదు, వాటర్ ఎక్కువ కూడా అవ్వకూడదు. వాటర్ ఎక్కువైతే మాత్రంగా పువ్వు అనేది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా కాదు, రాదు మెయిన్ అది. అందుకే వాటర్ అనేది కొంచెం తీసుకుంటే బాగుంటుంది. బై మిస్టేక్ మీరు వాటర్ ఎక్కువగానే వేసారంటే మైదా పిండి మాత్రం వేసుకోకండి, కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఏం కాదు, మైదా పిండి అయితే మాత్రం వేసుకోకండి. మైదా పిండి అయితే మాత్రం ఎక్కువగా వేసుకోకూడదు. ఇంకా కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ కొంచెం చిక్కగా అనేది చేయండి. ఇది మాత్రం మెయిన్. వరిపిండి ఎక్కువ ఉన్నా ఏం కాదు, కానీ మైదా పిండి మాత్రం ఎక్కువగా ఉండకూడదు. మైదా పిండి అనేది ఎక్కువగా ఉంటే మనకు పువ్వు అనేది పర్ఫెక్ట్గా రాదు, మొత్తం అచ్చుకు అంటుకుంటూ ఉండిపోద్ది. ఇంక చూసారా, మొత్తం మిక్స్ చేసిన తర్వాత అయితే ఎక్కువసేపు ఉంచకండి. ఒక 10 minutes 15 minutes కూడా, అంటే మీరు ఇంకా పని ఏమి అవ్వకపోతే 10 minutes 15 minutes అంతకన్నా ఎక్కువ ఉంచకూడదు. అప్పుడు ఉంచితే ఈ ముద్ద అనేది పోద్ది. ఇంకప్పుడు మనకి ఇది అనేది అంత కరెక్ట్గా రాదు. మీరైతే నూనె అయితే బాగా వేడెక్కించుకొని, ఇంకా ఈ అచ్చు ఉంది కదా, అచ్చునైతే ఫస్ట్ టైం 5 minutes అయితే వేడెక్కించుకోండి. ప్రతిసారి వేడెక్కించుకుంటాం, ఇది మెయిన్ మ్యాటరు. పువ్వు అచ్చు ఉంటుంది కదా, అచ్చు అనేది ఇప్పుడు మనం అచ్చు వేడెక్కిన తర్వాత ఈ పిండి ఉంటుంది కదా, పిండికి ముంచుకొని వేస్తామా, అది తీసాక అది ఫ్రై అయినంతసేపు అచ్చు అనేది వేడెక్కుతూనే మాత్రంగా వస్తుంది. ఇది మెయిన్. కొందరు ఏంటంటే డైరెక్ట్గా పెట్టేస్తారు, కొందరు కాదు. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే అచ్చు అనేది వేడెక్కించుకుంటే డైరెక్ట్గా పెట్టేసేదాన్ని. అప్పుడైతే మొత్తం వేస్ట్ అయిపోయింది రాకుండా. ఇది మెయిన్. ఇంకా అది మాత్రం వేస్ట్ అవ్వకూడదు. అందుకనేసే ప్రతిసారి ఈ వంట అంతా అయినంత వరకు అచ్చు వేడి చేస్తూనే ఉండండి. అచ్చు వేడి చేస్తేనే మాత్రం వస్తుంది. నేనైతే పిండి కరెక్ట్గా తీసుకున్నా కదా, చూసారా, అది పట్టుకునేసరికి జస్ట్ వీడిపోయింది. అది పట్టుకునేసరికి వీడిపోతేనే మనకి వంట అనేది వేగంగా అవుతుంది. నేనైతే గ్యాస్ మీద అయితే వేగంగా అవ్వదని ఇంక ఇదైతే పొయ్యి పైన చేశాను. పొయ్యి పైన చేస్తే గ్యాస్ కన్నా, మీరు అనుకుంటారేమో గ్యాస్ మీద అయితే వంట వేగంగా అవుతుందని, గ్యాస్ మీద అయితే వంట వేగంగా అవ్వదు. ఇది 100%
కరెక్ట్. ఇంక పొయ్యి మీద అయితేనే వేగంగా అవుతుంది. ఇంకా అందుకనేసి నేనైతే తీసుకున్నా. ఇదైతే మెయిన్ ఏంటంటే అది వేడి చేయడం. మీరు ఇది పెట్టిన వెంటనే ముంచుతారు కదా, రుబ్బు ముంచి ఇంకా పెడతారు కదా, పెట్టిన వెంటనే తీసేయండి. అది అచ్చు తీయకుండా ఎక్కువసేపు ఫ్రై అయినా సరిగా రాదు. ఇది మెయిన్. ఈ రెసిపీతో అయితే నిజంగా కష్టం చేయడం. ఇంక మొత్తం చూసారు కదా, ఇంకా ఈ రంగు వచ్చేసరికి తీసేయండి. బయటకు వచ్చేసరికి మాత్రం అయితే రంగు అయితే బాగా వస్తుంది. ఇగుంటే ఇక్కడైతే నేనైతే కొన్ని చేస్తాను. కొన్ని చేసాకైతే వీడియో తీసాను. ఎందుకంటే అప్పుడే కరెక్ట్గా కరెంట్ పోయింది. బయటనైతే వర్షం పడుతుంది. అందుకే బయటని పొయ్యి పెట్టకుండా ఇక్కడే పెట్టాను. ఇంటి దగ్గరే చీకటిగా ఉంది. నాకైతే ఇది చేయడానికైతే మినిమం 4 hours పట్టింది. 2కి స్టార్ట్ చేశాను. 4 కాదు, 2కి స్టార్ట్ చేస్తే 6 అయిపోయింది. ఇది బాగా పని, అన్నిటికన్నా ఎక్కువ పని. చూసారా, ఇంకా నూనె అయితే వేడిగా మరిగి మంట అనేది బాగా వస్తే వంట అనేది వేగంగా అయిపోద్ది. చూసారా, ఒక్కొక్కసారి అయితే మనం తీసుకుంటూ వస్తుంది. ఇంకా ఇంకొకసారి అయితే ఇంకా తీయ అవసరం ఉండదు, పడిపోద్ది. ఇంక ఇది చూసారా అదైతే పడిపోయింది. ఇంక ఇది ఒకసారి చూడండి, ఒకసారి చేయండి, ట్రై చేయండి. రెసిపీ అయితే మాత్రంగా సూపర్గా ఉంటుంది. ఇవైతే నేనైతే మా అబ్బాయి కోసం అయితే చేస్తున్నాను. చూడండి, మొత్తానికైతే ఇన్నయ్యే. ఇవైతే నేనైతే ఒక 150 దాటే ఉంటాయి అనుకుంటున్నాను. అంటే 1/2 kg మైదాపిండి, కేజీ వరిపిండి, మొత్తం 1.5 kg పిండికి అయితే ఇన్ని వచ్చే. మనం బయటను కొనుక్కుంటే ఒక్కోటి 2 rupees అంటాయి ఇవి షాప్ దగ్గర. ఇన్నైతే నిజం క్రిస్పీగా వచ్చాయి. చూసారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కష్టమైతే అవుతుంది కానీ బాగుంటుంది కదా. ఇది వీడియో. బాయ్ బాయ్.